ఈరోజు మన రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ పచ్చిమిర్చి నువ్వుల రైస్ అండి. చాలా యమ్మీగా ఉంటుంది. వేడివేడిగా తింటే ఎంత టేస్టీగా ఉంటుందో చల్లగా అయిన తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇందాకే నేను పాలకూర మురుకులు చేసా. ఆ ఆయిల్ వేద్దాం కొంచెం. పాలకూర మురుకులు చేసినప్పుడు ఆయిల్ కొంచెం గ్రీన్ కలర్ అవుతుంది ఇలా. సో కొంచెం ఆయిల్ వేసేసి ఇందులో నేను అక్కడ చూడండి కొంచెం రైస్ తీసుకున్నాను. మీకు కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఓన్లీ పెద్దవాళ్ళే తినాలి కొంచెం కారంగా అన్నప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అలాగే ఇందులో కాస్త వెల్లుల్లి, కొత్తిమీర కూడా వేసేయండి. కొంచెం కొత్తిమీర. ఈ మూడింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్కి చాలా ఈజీ రెసిపీ. మొత్తం బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి వెల్లుల్లి ఇలా కాస్త వేగిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అలాగే ఇదే వేడి ప్యాన్లో నువ్వులు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. నువ్వులు కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోండి. కొంచెమే, ఒక సగం టీ స్పూన్ వేసుకొని కొంచెం వేగనివ్వండి. ఇలా కాస్త బ్రౌన్ అయిన తర్వాత నువ్వుల్ని కూడా పచ్చిమిర్చి మిశ్రమంలో వేసేయండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇందులోనే రైస్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. మొత్తం ఒకసారి మిక్సీ పట్టాలి. అలా అని ఫైన్ పేస్ట్ కాదు, కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మనకి పచ్చిమిర్చి, వెల్లుల్లి, నువ్వులు, కొత్తిమీర అన్నీ బాగా తెలియాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాం. ఇందాకే పాలకూర ములుగులు చేసా, ఆయిలే వేస్తున్నాను నేను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం శనగపప్పు వేసుకోండి. అలాగే కాస్త మినపప్పు వేయండి. ఫస్ట్ కొంచెం వేగనిద్దాం. కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. కరివేపాకు, శనగపప్పు, మినపప్పు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, వెల్లుల్లి, నువ్వులు, కొత్తిమీర ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేయండి. ఇలా వేగుతూ ఉంటే కిచెన్ అంతా గుమ్మలాడిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే చేసి పెట్టుకున్న సోనా మసూరి రైస్ వేసేసుకోండి. ఇప్పుడు రైస్ అంతా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి మిశ్రమము, అది ముందు రోజే మీరు చేసి పెట్టేసుకోవచ్చు నైటే. పొద్దున్నే మీకు అంత టైం ఉండదు అనుకుంటే నైట్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ లంచ్ బాక్స్కి మీకు ఈజీగా అయిపోతుంది. పచ్చిమిర్చి నువ్వుల రైస్ అండి, ఆహా అద్దరిపోతుంది అసలు. వెల్లుల్లి వేసాము, నువ్వులు వేసాము కదా, కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఒక్కసారి రెసిపీ ట్రై చేసి చూడండి, మళ్ళీ మీరే తయారు చేసుకుంటారు. అంతే, ఇంకొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.